Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగము 62వ శ్లోకము. శ్రీ భగవానువాచ తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. ఈ శ్లోకమునకు భావము భగవానుడు చెప్తున్నాడు. ఓ అర్జున, సర్వవిధముల ఆ హృదయస్థుడగు ఈశ్వరునే శరణు పొందుము. వారి అనుగ్రహముచే సర్వోత్తమమగు శాంతిని, శాశ్వతమగు మోక్ష పదవిని నీవు పొందగలవు. క్రిందటి శ్లోకమున జీవులు సంసార చక్రమున తగులుకొని తిరుగుచున్నారని చెప్పబడింది. మరి వారు తప్పించుకొనుట ఎట్లు? జనన మరణ రూప సంసార దుఃఖముల నుండి వారు విడువడుట ఎట్లు అను ప్రశ్నలకి శ్లోకమున సమాధానం చెప్పబడింది. సకల జీవుల యొక్క హృదయస్థానమున ఏ పరాత్పరుడు, ఏ పరమాత్మ, ఏ సర్వేశ్వరుడు నివసించుచున్నాడో వారిని అన్ని విధముల శరణు పొందుటయే బంధ విముక్తికి ఏకైక ఉపాయమని ఇక్కడ తెలుపబడింది. యంత్రమును ఆపవలనన్న ఆ యంత్రమును త్రిప్పువానిని ఆశ్రయించవలెను. ఈ సంసార రూప యంత్రమును త్రిప్పువాడో సాక్షాత్తు ఈశ్వరుడే అని క్రిందటి శ్లోకమున చెప్పబడింది. ఈశ్వర భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని. కాబట్టి ఆ ఈశ్వరునే జీవుడు శరణు పొందవలసి ఉన్నది. లేకున్నా మాయ అతనికి దారి ఇవ్వదు. మాయ యొక్క శక్తి ఒక్క భగవత్ శక్తికి తప్ప మరి దేనికిని లోబడదు. ప్రాపంచిక శక్తులన్నీ మాయాశక్తికిని, మాయాశక్తి దైవశక్తికిని, ఈశ్వర శక్తికిని లోబడి ఉన్నవి. కావున మాయాధీనులకు జీవులందరూ మాయామోహమును, ఈ సంసార చక్ర పరిభ్రమణమును దాటివేయవలనంటే మాయాధీశుడగు పరమాత్మను శరణు పొందవలేను. ఆ విషయమే ఈ శ్లోకమున తెలియజేయబడినది. సర్వభావేన అని చెప్పుట వలన ఆ హృదయస్థ పరమాత్మను అన్ని విధముల సంపూర్ణ మనస్సుతో శరణు పొందవలనని స్పష్టమవుతోంది. శరీర వాంగ్మనంబులతో పరిపూర్ణముగా సేవించవలెనని అర్థము. అర్ధ మనస్సుతో అర్ధభావముతో దేవుని ప్రార్థించుట, సేవించుట చాలదు. మోక్షప్రాప్తికి పూర్ణ మనస్సుతో భగవానుని ధ్యానింపవలెను. దృశ్య విషయములపై మనస్సు పంపకము చేయరాదు. తత్ప్రసాదాత్ మోక్షమునకు భగవదనుగ్రహము అత్యావశ్యకమై ఉన్నది. దానిని సంపాదించక తక్కిన ఎన్ని ఉపాయములను గావించినను మాయాబంధము తొలగదు. అది ఎట్లు లభించునో ఈ శ్లోకము యొక్క మొదటి పాదమున తెలుపబడింది. భగవశ్చరణాగతి చేతను సర్వ విధముల పరమాత్మను భక్తితో ఆశ్రయించుట చేతను లభించును. భగవానుని నిర్మల భక్తితో అన్ని విధముల శరణు పొందుటచే వారి అనుగ్రహము కలుగును. ఆ అనుగ్రహము వలన జీవునకు సర్వోత్తమ శాంతి, శాశ్వతమగు మోక్షపదము లభించుచున్నవి. ఓహో, ఎంతటి గొప్ప ఫలము! కావున జీవుని ప్రథమ కర్తవ్యము ఈశ్వరునకు శరణాగతి నొందుటయే అగును. పరాం శాంతిం, ఆ మోక్ష పదవి ఎట్టిది? పరమశాంతమైనది, దుఃఖరహితమైనది. పూర్ణశాంతి ఎచ్చట కలదు? దృశ్యములో లేదు, ఏ లోకమందునూ లేదు. చక్రవర్తి పదవి యందు గాని, ఇంద్ర పదవి యందు గాని లేదు. దృక్స్వరూపమగు పరమాత్మయందే ఉంది. కావున ప్రపంచములో శాంతిని కోరు ప్రతి మానవుడును అట్టి శాంతికి నిలయమైన భగవంతుని శరణు పొందవలెను.
అప్పుడు అతనికి ఆ శాంతి తప్పక లభించగలదని శ్రీకృష్ణమూర్తి ఇక్కడ ఘంటావధముగా చెప్పివేశారు. అయితే అట్టి సర్వోత్తమ స్థానమును పొందుటకు తగిన మూల్యమును చెల్లించవలెను. దృశ్య విషయాభిలాషను విడిచి పూర్ణభావముతో పరమాత్మను ఆశ్రయించుటే ఆ మూల్యము. శాశ్వతం అని చెప్పుటచే దైవపదము కాలాతీతమై వెలయుచున్నదని, దానికి వినాశము లేనే లేదని స్పష్టమవుతోంది. ప్రపంచములోని ప్రతి వస్తువు అశాశ్వతమే అయి ఉన్నది, కాలాధీనమే అయి ఉన్నది. కావున అమూల్యమగు ఈ మానవ జన్మను పొంది జన్మ సార్థకత నొందుటకై అట్టి శాశ్వత దైవ పదమునే అందరును పొందుటకు ప్రయత్నించవలెను. భగవానుని ఈ వాక్యములపై పరిపూర్ణ విశ్వాసముంచి తదనురీతి భక్తితో ప్రవర్తించవలేను. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.